ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా, నీతి లేదు నిజాయితీ లేదు వాడి పారేస్తారయ్యా. ఇదిగా ఇట్టగా పాడుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ లీడర్లంతా. జగనన్న దెబ్బకు బుర్ర భూగోళంలో తిరిగిపోతుంది ఒక్కొక్కడికి. బయటకు వచ్చి ఇచ్చలవిడిగా రెచ్చిపోతేనేమో అరెక్ట్ అయిపోతారు, అట్టగాని ఇంట్లో కూకుంటేనేమో అటు జగనన్న ఇంకొకరిని చూసుకుంటాడు. ఏడు చేయాలో అర్థం కాక జుట్టు పీకేసుకుంటున్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు ఆ గన్నవరం జబ్బల రాజా వంశీ సడన్ గా మాయమైపోనాడు. ఇప్పటికే ఓసారి సిపకుడు రుచి చూసి వచ్చిన వంశీకి ఆ దెబ్బతో కటకటాలంటేనే కన్నీళ్ళు వస్తున్నాయట. అందుకే కొత్త కేసులకు భయపడి ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని గుండె జల్లుమని అనుచరులతో కలిసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి కూకున్నాడు. నిజానికి అప్పట్లో కూటమి ప్రభుత్వం వంశీ మీద కొత్త కేసులు ఏటి ఎట్టలేదు. ముందు జాగ్రత్తకు పోయి ఓ మనిషిని కిడ్నాప్ చేసి తానే కేసుల ఉచ్చులో సిక్కుకున్నాడు వంశీ. అట్ట బొక్కలోకి వెళ్లి అందగాడు కాస్త ఆవిరైపోయి బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడేట్రా అంటే వంశీ అప్పట్లో చేసిన అరాచకాలకు సంబంధించి పాత శత్రువులంతా బయటకు వచ్చి కేసులు ఎడుతున్నారు. వ్యవహారం చూస్తుంటే మరోసారి వంశీకి సుక్కలు చూపించేట్టే ఉన్నారు. పైగా జైలుకి వెళ్ళొచ్చినప్పటి నుంచి వంశీ ఊపు తగ్గిపోనది. రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేట్టు లేడు. ఒకవేళ యాక్టివ్ కావాలని చూసినా కూటమికి భయపడి అన్ని మూసుకొని కూకోవాల్సిందే. ఎట్లాంటి పరిస్థితుల్లో గన్నవరంలో వైసీపీని బతికించుకోవాలంటే జగనన్నకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ కొత్తలను ఎత్తుకోవడమే. ఎట్టాగు వంశీని మళ్ళీ అరెస్టు చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది కాబట్టి ఆయన ప్లేస్ లోకి ఎవరినో ఒకరిని గంటకు తగ్గ బొంతను తీసుకురావాలని చూస్తున్నాడు జగనన్న. ఎట్ట ఉన్నది చూడండి అన్న వ్యవహారం. జైలుకెళ్లి చిప్పకూడు తింటున్న నాయకుల కోసం న్యాయ పోరాటం చేయాల్సింది పోయి వాళ్ళ బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాల్సింది పోయి వాళ్ళు పోతే పోయారు కొత్త వాళ్ళని తీసుకుందాం అన్నట్టుగా చేస్తున్నాడు. దీన్నే దిక్కుమేళ రాజకీయం అంటారు. నిజానికి ఆ వంశీ జైలుకి వెళ్ళాడంటే జగనన్నే కారణం. చంద్రబాబు గారిని వాళ్ళ ఇంట్లో ఆడాలని స్క్రిప్టులు రాసిచ్చి మరి తిట్టించాడు. జగనన్న జట్టులోకి వెళ్ళాకే వంశీ విచ్చలవిడిగా మారిపోనాడు. అలా 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 మొత్తానికి సాగనాగిపోనాడు. చివరికి వాడుకున్న రోజులు వాడుకుని ఇప్పుడు వంశీ ప్లేస్ లోకి ఏరే వాళ్ళని తెచ్చిపెట్టే ప్లానింగ్ లో ఉన్నాడు అన్న. వంశీ కోసం అస్సలు ఎయిటింగ్ చేసే ఆలోచన లేదని చెప్పాడట. ఎటాగు వంశీ బతుకు బస్ స్టాండ్ అని తేలిపోవడంతో గన్నవరంలో ఇన్నాళ్ళు తొంగున్న వైసీపీ లీడర్లంతా ఇప్పుడు జబ్బలు సరుతున్నారు. నిజానికి వంశీ ఈ రోజు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే చేతులార చేసుకున్న తప్పిదమే. గన్నవరంలో టీడీపీకి ఏరే బలమైన నాయకులు ఉన్నా సరే 2014, 2019 రెండు ఎన్నికల్లో చంద్రబాబు గారు వంశీకే టికెట్ ఇచ్చారు, గెలిపించుకున్నారు. అట్లాంటి చంద్రబాబు గారి మీదే వంశీ నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. తాను ఎవరి కోసం అయితే అట్టా చేశాడో ఇప్పుడు ఆయన కారణంగానే గన్నవరంలో తన పరువు పోగొట్టుకుంటున్నాడు. గన్నవరంలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జి రావడం ఖాయం, వంశీ అడ్రస్ కాలం తవ్వటం ఖాయం. జగనన్న నమ్ముకుంటే అదిగా అట్టుంటది మరి.